ఇప్పటివరకు ఎన్నో రచనలు చేసిన మీరు మొట్టమొదట ఏ రచనతో ప్రారంభించారు? సరే, ఈ రచనకు స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఎవరి నుంచి స్ఫూర్తి వచ్చింది? వెల్, నేను అకాడమిక్గా వ్యాసాలు రాయడం మొదలుపెట్టిన 1977లో. మొట్టమొదటి రచన మొదట మెయిన్ స్ట్రీమ్లో పబ్లిష్ అయింది. అది మేలో నా గుర్తు. అక్కడి నుంచి ఈపీడబ్ల్యూ అనే పత్రికలో చాలా పత్రికలు రాశాను. అక్కడి నుంచి నా బ్రేక్ త్రూ రైటింగు నా పిహెచ్డి థీసిస్ యాక్చువల్ బుద్ధుని రాజకీయ తత్వం. కానీ పబ్లిక్లోకి వచ్చింది నేనెందుకు నెట్లయితే. ఆ తర్వాత బఫెలో నేషనలిజం అనే బుక్ వచ్చింది, బర్రె జాతీయవాదం. మాది బర్రె జాతీయవాదం. ఆ తర్వాత ది వెపన్ ఆఫ్ ది అదర్ వచ్చింది, మనతత్వం అని తెలుగులో ఒకటి రాసిన. ఆ తర్వాత అన్టచబుల్ గాడ్ అని ఒక నవల రాసిన నేను, పోస్ట్ హిందూ ఇండియా. ఇవి చాలా ఇప్పటికీ 8-9 పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు ముందు నా వీలుని బట్టి, శక్తిని బట్టి, నా పనిని బట్టి ఇంకా ఏం రాయగలుగుతానో ఆలోచిస్తాను. చివరిగా సార్, అగ్రవర్ణాలపై మీకు ఎందుకు కోపం? వాళ్ళకి నాకు వాళ్ళ మీద కోపం లేదు. మనుషులంతా కలిసి బతకాలి, కలిసి తినాలి. ఒకే మతంలో ఉంటే వాళ్ళు అన్నదమ్ముల్లా ఉండాలి. మనుషులను అంటరాజులుగా చూడొద్దు. దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడనే నమ్మకం పెట్టుకోండి. ఎవరు తినేది వాళ్ళు పక్కన తినాలి. నేను ఒక ఉదాహరణ చెప్పిన, ఆర్యవైశ్య మిత్రులను దృష్టిలో పెట్టుకోండి. నాకు ఒట్టి చేపల పులుసు అంటే ఇష్టం, మీకు ఇంగువ పప్పు అంటే ఇష్టం. నాకు ఇంగువ పప్పు అంటే వామిటింగ్ వస్తుంది, కక్కు వస్తుంది. మీకు ఒట్టి చేపల పులుసు అంటే కూడా అంతే వస్తుంది. కానీ కష్టమైనా మనం కలిసి బతకాలంటే కొద్ది రోజులు కలిసి తినాలి. మొదటి రోజులలో ఇబ్బంది ఉన్నా తినంగా ఒకనాడు అలవాటు అవుతుంది. నువ్వు తినక నీది నేను తినా, కానీ పక్కన కూర్చోవడం నేర్చుకోవాలనేది అక్కడ మానవత్వం ఉంది. కనుక వాళ్ళ పూట వాళ్ళు తినే, మేము ఆల్రెడీ మీటింగులు పెడతాం గ్రామాలలో, మార్కెట్ యార్డ్లలో, ఇదే షావుకర్లతో పెడతాం, రైతులను పిలిపిస్తాం, గిట్టుబాటు ధరల విషయం మాట్లాడతాం, వాళ్ళు మేము కలిసి తింటాం. ఆర్యవైశ్య సమాజ వర్గానికి చెందిన టీజీ వెంకటేష్ గారు మిమ్మల్ని నడిబజార్లో ఉరి తీయాలి అది అని చెప్పారు కదా, అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మీరేమైనా అతని నుంచి థ్రెట్ ఉందనేసి ఫీల్ అయ్యి అక్కడ కేసు పెట్టినా? ఎక్కడ పెట్టారు కేసు? ఉస్మానియా పోలీస్ స్టేషన్లో పెట్టినా. అంతకుముందే రమణ అనే అతను 4 కోస్తానని అక్కడే కేసు పెట్టినా. ఇంకో రామకృష్ణ అనే అతను తిట్టాడు, అక్కడ కేసు పెట్టినా. అక్కడ పరకాల్లో కూడా కేసు ఉన్నది. ఇవి 3 కేసులు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి చాలా విలువైన సమాచారం చెప్పారు. మరొకసారి మరికొంత సమాచారం కోసం ఎందుకు వస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.